అటు చెరువు గట్టుకు తీసుకెళ్ళిండ్రు. పోనీ చెరువు దగ్గర చేపిస్తారు స్నానం అనుకుంటే అక్కడ కూడా లేదు. అట్లనే ఇంకొంచెం పట్టుకొని పోతే రైల్వే ట్రాక్ వచ్చింది. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి బండి దాటియమంటున్నారు. బండి దాటించి ఇటు నుంచి ఇంకా లోపలికి 2 కిలోమీటర్లు అంటారు. అసలు అక్కడ ఇల్లు లేదు, ఏం లేవు. నాకు తెలిసి మొత్తం అదంతా అడవే. పెద్ద స్కెచ్ చేసారు నా కొడుకులు. అనుకున్నారు కావచ్చు, 2 మేకలు దొరికినారు మంచిగా. ఇక మీ ఇంకా అక్కడ పోయేది ఉందనుకో. చూపిస్తానులే, ఇంకేం భయం ఏం లేదులే. ఓకే, మీ స్నానం చేసేసి మీరు వెళ్ళిపోండి, నేను కూడా ఇక్కడే ఉంటాను. హలో, హాయ్ గాయ్స్, నేను మీ గౌతమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాది కొత్తగూడెం అబ్బా. వైరల్గా చాలా రోజుల తర్వాత అయితే ఒక ఫుల్ లెంత్ వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తున్నా. అండ్ మీకు తెలిసిందే, లాస్ట్ మన లదాఖ్ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే డిజేబుల్ అయింది. ఆల్మోస్ట్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ దగ్గరలో ఉండగా యూట్యూబ్ ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఇంకొక ట్రిప్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నా. మా తమ్ముడు అయితే శబరిమల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ట్రైన్ టికెట్స్ అవి దొరకలేకపోవడంతో నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి అగైన్ మన ఎక్స్పల్స్ మీద శబరిమల వెళ్తున్నాం. కొత్తగూడెం టు శబరిమల. అండ్ శబరిమల ఒకటే కాదు, అటు నుంచి సౌత్ ఇండియా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ ట్రిప్ వచ్చేసి ఒక 10 to 15 days ఉండొచ్చు. టోటల్ వచ్చేసి 5800 kilometers అయితే వస్తుంది మేము గీసుకున్న ప్లాన్ అయితే. సో ఏం జరుగుద్ది, ఎలా జరుగుద్ది, స్వాములతో పాటు ఒక సివిల్గా నేను కూడా అయ్యప్ప స్వామి దర్శనం ఎలా చేసుకుంటున్నాను ఏదైతే సొల్లు లేకుండా క్రేజీగా చూపిస్తా. సో మన ఈ పాత ఛానల్ని సపోర్ట్ చేసినట్టు మన కొత్త ఛానల్ని కూడా సపోర్ట్ చేసి కొంచెం ఈ పేజీకి కూడా మన ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబర్స్ పెరిగేలా చూస్తారు, కనీసం షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నేను మీకు గౌతమ్. సో మనము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్వామి ఇరుముడి అవుతుంది. ఇరుముడి కంప్లీట్ అయిన తర్వాత వెంటనే కొత్తగూడెం టు శబరిమల స్టార్ట్ అయిపోతున్నాం. సో వీడియోలోకి అయిపోదాం. సో ఇరుముడికి అయితే వచ్చేసినాం. ఇగో మా తమ్ముడు స్వామి. అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం, భగవతి శరణం, దేవి శరణం, దేవి పాదం, అయ్యప్ప పాదం, స్వామికే 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 అభిషేకం స్వామికే, అలరం అలరం స్వామికే, ముదరపు టెంకాయ స్వామికే, జాకెట్ ముక్క స్వామికే, అలరం అలరం స్వామికే, నెయ్యి అభిషేకం స్వామికే, నెయ్యి అభిషేకం స్వామికే, నెయ్యి అభిషేకం స్వామికే, నెయ్యి అభిషేకం, నెయ్యి అభిషేకం, నెయ్యి అభిషేకం.
శరణమయ్యప్ప. నిదానంగా నీ సంకల్పం ఏదైతే ఉందో, ఏది అనుకొని మానేసుకున్నావో దానంతా స్మరణ చేసుకుంటూ నిదానంగా నీకు లేటుగా బర్రని పోయేది వెళ్ళిపోలేదు కాదు. నెయ్యి అభిషేకం నిదానంగా నెయ్యి అభిషేకం స్వామికే నెయ్యి అభిషేకం స్వామికే నెయ్యి అభిషేకం అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప శరణక్కమప్ప అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప మురుగంతమ్మి అయ్యప్ప పార్వతి బాల అయ్యప్ప కుమార అయ్యప్ప గణేశ సోదర అయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప 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 స్వామికే 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 శబరిమలైకు శబరిమలైకు తొక్కి విడయ్యా పాదబలంగా స్వామి అందరు తాకితనం పెట్టుకోండి సార్. స్వామికే శరణమయ్యప్ప 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 అయ్యప్ప 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 అయ్యప్ప. సో తమ్ముడి ఇరుముడు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బండికి అయితే మనం లగేజ్ కడుతున్నాం. ఉన్నదండి. సో మనమైతే స్టార్ట్ అయిపోయినాం. శబరిమలై మధ్యలో ఆగినాము. కొంచెం లగేజ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఫుడ్ తీసుకెళ్తున్నాం, దానికోసం మధ్యలో ఆగి బ్యాగ్ కోసం అని ఆగినాం. మా
అయితే 2 మామిడికాయలు తీసుకున్నాం. బాపట్ల పోయి రూట్ ఇది. పోయి ఇప్పుడు 2 వాటర్ బాటిల్ తీసుకున్నాం. సో టైం వచ్చి 1 అవుతుంది. మార్నింగ్ 11కి 10:30కి ఇరుముడు అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రామవరంలో ఆగి రామవరంలో మొత్తం అంతా మళ్ళీ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని 11:30కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 1 అవుతుంది. సారీ 11కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు 1 అవుతుంది. నియర్లీ గుంటూరు దాటినాం. ఒంగోలుకి ఇంకొక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. అక్కడ చెట్టు కింద ఆగినాం. ఆగి ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన పులిహోర తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. స్వామి శరణమయ్యప్ప. దొంగ సౌండ్ కాకి సినిమాలో పిల్లల నుండి చూసిన అందులో బట్టలు వేసుకొని. సో ఒంగోలు అయితే రీచ్ అయినాం. ఫుల్ ట్యాంక్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఫుల్ ట్యాంక్ చేయించినాం. 1120 రూపీస్ ఫుల్ ట్యాంక్ అయింది. నిద్ర వస్తుంది. తిన్నాం కదా, అర్థం కావట్లే ఏమి. ఇలా స్టాప్ వచ్చేసి చెన్నైకి ఇంకొక 370 కిలోమీటర్స్ ఉంది. 370 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి చెన్నైలో ఇవాళ నైట్ హాల్ట్ అయ్యి రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ శబరిమలకి అయితే స్టార్ట్ అవుతాం. జరుగుతా మళ్ళీ ఇంకొక 270 కిలోమీటర్లు చెన్నై, తమిళనాడు. 4 గంటలు లేదా 3 గంటలు, 3.5 గంటల్లో వెళ్ళిపోతావు. ఇస్తావా గంధం ఉందా అండి? గంధం ఎన్ని కావాలి? ఒకటి చాలా చాలమ్మా. వేరే చిన్న కవర్లు వేసిస్తారా? బిస్కెట్ ప్యాడా? బిస్కెట్ ప్యాకెట్ అంటే ఒకటి అన్నాం. అండ్ కుంకుమ ప్యాకెట్ కూడా ఉంటే ఒకటి ఇవ్వండి. కుంకుమ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. ఓకే. చిన్న 5 రూపీస్ చాలండి. నువ్వు మర్చిపోయినావు గన్ను?
ఎంత అండి అగ్గిపెట్టి అవి అగ్గిపెట్టె కూడా తెచ్చిండు కదా స్వామి. ఇవ్వండి. రెండు ఇచ్చారా? తీసుకున్నాను. సో హెల్మెట్ పెట్టుకొని హెయిర్ అంతా గలీజ్ అయిపోయింది. సో టైం వచ్చేసి 6 అవుతుంది. నియర్లీ ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 100 కిలోమీటర్స్ టు చెన్నై. మేము ఇక్కడ జంక్షన్లో ఆగాం, మీకు చూపిస్తా. వెయిట్ ఆగాం. ఇటు వెళ్తే లెఫ్ట్ వెళ్తే తిరుపతి ఇంకా బెంగళూరు ఉంది, స్ట్రైట్ వెళ్తే చెన్నై ఉంది. సో పక్కకి వెహికల్ పెట్టుకొని, చెప్పులు లేవు, ఏం లేవు, సాక్సులతో చాలా రోజులు అయింది కదా లాంగ్ డ్రైవ్ చేసి. ఆల్మోస్ట్ మన లదాఖ్ ట్రిప్ ఎప్పుడు వెళ్ళాం, జూన్ నుంచి ఒక 5 months నుంచి లాంగ్ ట్రిప్ వెళ్ళలే. ఉండి సడన్గా జర్నీ చేసేసరికి కళ్ళన్నీ దూరంగా పట్టేస్తున్నాయి. టాస్క్ ఉంది. ఇంకో 100 kilometers డ్రైవ్ చేసి ఇక మేము ఇక్కడ హాల్ట్ అవుతాం. చూసి ఏదైనా టెంపుల్ చూసుకొని, స్వామి ఉన్నాడు కదా, ఇప్పుడు స్వామి మళ్ళీ స్నానం చేసి హారతి తీసుకొని నైట్ భిక్ష చేయాలా. సో మళ్ళా తమిళనాడు వెళ్తే అక్కడ మనకి ఫుడ్ కరెక్ట్ దొరుకుద్దో తెలియదు. సో స్టార్ట్ అయిపోదాం. తమిళనాడు వెళ్ళాక ఏముందో చూపిస్తా. అందరి వ్లాగర్స్ టైపు రోడ్డును చూపించుకుంటూ మాట్లాడలేను నేను. ఎందుకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న ఈవినింగ్ నైట్ 7 o'clock ఏమో ఫిక్స్ అయింది, అన్న నువ్వు కూడా రా, మనం కూడా కలిసి వెళ్దాము అని చెప్పేసి. సో నేను నా హెల్మెట్ అసలు నా దగ్గర లేదు, ఎవరికి ఇచ్చిన గుర్తు లేదు. దానికి ట్రైపాడ్ అనేది ఫిక్స్ చేసి ఉంది. ఎమర్జెన్సీ అయ్యేసరికి నేను వేరే హెల్మెట్ పెట్టుకొని వచ్చిన. సో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వీడియో తీయలేను. సో తమ్ముడు డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను బ్యాక్ సైడ్ కూర్చొని వీడియో తీస్తున్నా, ఇట్లా ఆపినప్పుడు వీడియో తీస్తున్నా. మెయిన్ పాయింట్స్ మట్టుకే చూపిస్తా, చిల్లర చేయను. సో మరి ఇంకేముంది, స్టార్ట్ అయిపోతాం చెన్నై. ఫైనల్గా తమిళనాడులోకి అయితే ఎంటర్ అయినాం. టైం వచ్చేసి 6:37 అవుతుంది. సో అన్నా ఇక్కడ ఉండే నీళ్ళు బాగుండదు. స్నానంలో స్నానం చేసుకొని స్నానం చేసేది అవతల నేను చూపిస్తానులే, ఇంకేం భయం ఏం లేదులే. ఓకే, మీరు స్నానం చేసేసి మీరు వెళ్ళిపోండి, నేను కూడా ఇక్కడ ఉంటాను. తేడా కొడుతున్నట్టు స్వామి. లాస్ట్కి షర్ట్ తీయుండో ప్యాంటు తీయుండో అన్నాడుగా. వద్దులే, ఇక్కడ వద్దులే, తేడా కొడుతున్నాను. వద్దులే కొంచెం నా బండి రాదన్నట్టు.
పోనీ పోనీ అన్నా వస్తారా బండి బండి పెట్టి రావాలన్న బాగా చెప్పన్నా వచ్చేసాం మనం లేకపోయేది ఉంటే కదా ఏమయ్యేది చెన్నై రీచ్ అయినాం, తమిళనాడులోకి ఎంటర్ అయిన 10 కిలోమీటర్లకే పెద్ద టాస్క్ అయితే వచ్చింది మాకు. మీకు వీడియో పెడతా చూడండి. అయితే 6:30 అవుతుంది కదా, తమ్ముడు స్వామి ఈవినింగ్ కూడా స్నానం చేయాలి కదా, స్నానం చేసి హారతి తీసుకోవాలా, దగ్గర గుళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక ఇద్దరు నిలిచి ఉంటే వాళ్ళని అడిగినాం. వాళ్ళకి తెలుగు వచ్చింది, వాళ్ళకి కూడా తమిళనాడులో తెలుగు వచ్చింది. వాళ్ళేమో భయ ఇక్కడ మనకు స్నానాలు ఎక్కడ చేస్తారు స్వాములకు అని అడిగితే, మా ఊర్లో స్వాములందరూ ఒక స్నానం చేసే చోటు ఉంది, నేను చూపిస్తా కాదు కొంచెం లోపలికి అని చెప్పిండ్రు. సరే అని చెప్పేసి మేము కూడా నమ్మి కొంచెం అని ముందుకు పోయినాం. కొంచెం ముందుకు పోయేసరికి అటు చెరువు గట్టుకు తీసుకెళ్ళిండ్రు. కొన్ని చెరువు దగ్గర చేపిస్తారు స్నానం అనుకుంటే అక్కడ కూడా లేదు. అట్లనే ఇంకొంచెం పట్టుకొని పోతే రైల్వే ట్రాక్ వచ్చింది. రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి బండి దాటియమంటున్నారు. బండి దాటించి ఇటు నుంచి ఇంకా లోపలికి 2 కిలోమీటర్లు అంటారు. అసలు అక్కడ ఇల్లు లేదు, ఏం లేవు. నాకు తెలిసి మొత్తం అదంతా అడవే. పెద్ద స్కెచ్ చేసారు నా కొడుకులు. అనుకున్నారు కావచ్చు, 2 మేకలు దొరికినారు మంచిగా. ఇక మేము కాక అటు పోయేది ఉందనుకో, ఇక చిన్నగా ఇద్దరు నా కొడుకులు అయితే 2 మేకలు దొరికిండ్రు, పాపం బలి చేసి వచ్చలే వీళ్ళని అని చెప్పి పెద్ద స్కెచ్ చేసిండ్రు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ ఉంటారుగా మనకు తెలంగాణలో టైప్ అందరు మంచోళ్ళే ఉంటారు అనుకున్నాం, కానీ అమ్మో ఎంట్రీలోనే పెద్ద షాక్ అయితే తగిలింది. లోపలికి పట్టుకొని పోయి ఆవుతూ అందరా రారా పైకి రా, అరుంధతి సినిమాలో వాడు పిలుస్తాడు వాడు ఆవు అని. ఇక వచ్చేసి ఇక్కడ పెట్రోల్ బంక్లో అయితే ఆగినాం. స్వామి ఇక్కడే స్నానం చేసిండు. మళ్ళీ లేట్ అయిపోతే మనం ముందు వెళ్తే అడవి ఉందంట, దగ్గరలో హోటల్ రూమ్స్ కూడా ఇక్కడ లేవు. సో ఇంకా ఎరిమలై అంటే ఇక శబరిమల కేరళకి ఇంకా మనకి ఎంత దూరం ఉంది, 675 కిలోమీటర్స్ ఉంది. అంటే రేపు మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయితే నాకు తెలిసి రేపు ఆఫ్టర్నూన్ 2-3 వరకు అక్కడ ఉండొచ్చు. రేపు ఈవినింగ్ అక్కడే కదా, రేపు ఈవినింగ్ అయితే అక్కడ ఉంటాం. ప్రశాంతంగా చిన్నగా పోయి చిన్నగా వద్దాం. రైట్ మరి ఉంటా. ఈరోజుతో డే 1 కంప్లీట్ అయింది. డే 2 వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా 60 kilometers డ్రైవ్ చేసినాక కాఫీ స్టాప్ అయితే చేసాం. కాఫీ కోసం అయితే తాగినా. కొంచెం కూడా గ్యాప్ లేకుండా అయింది. అసలు నిద్ర వస్తుంది ఒక దిక్కు, ఎంతకంటే మెంటల్ టార్చర్ ఉంది. ఉన్నది 530 kilometers అయినా అరౌండ్ డ్యూరేషన్ వచ్చేసి 11 hours చూపెడుతుంది. అందుకే మేము తొందరగా స్టార్ట్ అయినాం, ఎందుకంటే ముందు ఘాట్ రోడ్స్ ఉన్నాయంట. గ్యాప్ వచ్చేసరికి జర్నీ మాత్రం చిరిగిపోతుంది. అసలు ఏం అర్థమవుతుంది.
హాయ్, గుడ్ మార్నింగ్. నాకు కాఫీ తాగిన ప్లేస్లోనే ఇద్దరం ఫ్రెష్ కూడా అయిపోయాను. ఇక్కడే స్నానం చేసేసినాం. ఇక చెలో స్టార్ట్ అవ్వాలా. 535 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఎర్మెల్కి. స్టార్ట్ అయిపోయాం. ఈ చుట్టూ చూసుకోవచ్చు, లొకేషన్స్ అయితే క్రేజీగా ఉన్నాయి అసలు. ఇప్పటికీ 4 ఫుల్ ట్యాంకులు అయినాయి. సారీ, కొత్తడంలో ఒకటి ఇదొకటి 4వది. ఈ ఫుల్ ట్యాంక్తో మనం శబరిమల రీచ్ అవుతాం. ఏమేమో రాస్తుంది ఇక్కడ, ట్రాన్స్లేట్ చేసుకోవాలి.
సో ఇదే వావార స్వామి మసీదు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందని చెప్తారు. ఇప్పుడు కొత్తగా అందరూ అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ మసీదులోకి వెళ్ళొద్దు అని చెప్పి ఏదో కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి మేము వచ్చేసి ఈవినింగ్ 5 o'clock మేము రీచ్ అయినాం. అప్పటి నుంచి వేరే తమ్ముడు వాళ్ళు కూడా ట్రైన్కి వస్తున్నారు, వరుణ్ అని చెప్పి మా బంధు వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్. వాళ్ళు వస్తే వాళ్ళతో కలిసి పంబాకి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి పంబాకి 18 kilometers ఏమో ఉంది. నా సజెషన్ ఏంటంటే డే టైంలో స్టార్ట్ అవుతే వ్యూస్ కవర్ చేయొచ్చు, కానీ నేను అంటున్నా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం ఫిక్స్ అవుతారో తెలియదు. ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే అంత ఎర్లీగా పోయి మాకు దర్శనం తొందరగా అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సివిల్లో ఉన్నాను కాబట్టి వీళ్ళు మాలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సపరేట్ దర్శనం, మాకు సపరేట్ దర్శనం అయితే అవుద్ది. సో వెయిట్ చేద్దాం ఇంకెంతసేపు. వాళ్ళు పెట్టుతులు ఆడడానికి అయితే వెళ్ళారు. చూసారా స్వాములు అందరూ ఇన్ని రోజులు 41 రోజులు పడ్డ కష్టాన్ని అంతా మర్చిపోయి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ వైప్ చేస్తున్నారు. ఇటు ముందు వచ్చేసి మన ధర్మశాస్త్ర ఆలయం ఉంటుంది అయ్యప్ప స్వామిది, దాని ఆపోజిట్ లోనే మసీద్ ఉంటుంది. సో ఇక్కడే అందరు వచ్చేసి పెడుతులాడి మళ్ళీ వచ్చి ఇరుముడు కట్టుకొని పంబ నదికి అయితే స్టార్ట్ అవుతారు. మొత్తానికి ఎరుమెల్ నుంచి అది పేడతుల్లాడి స్వాములందరూ కలిసి మేమైతే ఈ నైట్ పంబకి స్టార్ట్ అయినాం. ఈ బేకరీ కమ్ హోటల్లో స్వామి సర్ది చేస్తాడు. బండ్లో ఇరుముళ్ళు ఉన్నాయి కదా, సో నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. స్వామి వచ్చాక నేను వెళ్ళి తినేసి ఇక్కడ నుంచి 45 kilometers చూపిస్తుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఎందుకో కొంచెం టెన్షన్ ఉంది, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లలో చూస్తే అవి వచ్చినాయి ఏనుగులు వచ్చినాయి, చిరుతలు వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. కొంచెం టెన్షన్ ఉన్నది. ఏం లేదు, వెహికల్స్ వస్తున్నాయి, వెహికల్స్తో పాటు వెళ్ళిపోవడమే. అంతా అయ్యప్పే చూసుకుంటాడు ఏదన్నా. సో పంబాకి ఇప్పుడు నైట్ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేను కాబట్టి, విజువల్ ఏం కనబడదు కాబట్టి, సో పంబాలో కలుద్దాం. ఓకే బాయ్.